వైట్ హౌస్ లో ఆర్భాటంగా జరిగిన సదస్సు ముగిసింది. 8 మంది యూరోపియన్ నాయకులు ట్రంప్ తో సమావేశమయ్యారు. అయితే యూరోపియన్ నాయకులు వాషింగ్టన్ కు వచ్చి సంతోషపడినట్టు నటించారు. కానీ వారిలో మాత్రం అసంతృప్తి కనిపిస్తుంది. పైకి ట్రంప్ ని పొగిడేసి ఆహా ఓహో అన్నారు. కానీ శాంతి ఒప్పంద మార్గంలో ఉక్రెయిన్ వెళ్లినట్టు కనిపించడం లేదు. ఇక్కడ కేవలం అంతో ఇంతో ఊరట పొందిన విషయం జెలెన్స్కీ పుతిన్ మీటింగ్ పైనే ప్రకటన చేయడమే. దీన్ని ట్రంప్ మాత్రమే ప్రకటించాడు. కానీ రష్యా నుంచి దీనిపై స్పష్టత రాలేదు. అసలు వైట్ హౌస్ సదస్సులో యూరోపియన్లు కోరుకున్నది ఏంటి? ఉక్రెయిన్ భద్రతకు ట్రంప్ ఎలాంటి హామీలు ఇచ్చాడు? సదస్సు నుంచి జెలెన్స్కీకి దక్కిందేంటి? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ శాంతికి రూట్ క్లియర్ అయిందా? ఉక్రెయిన్ భద్రతకు ట్రంప్ హామీలేంటి? జెలెన్స్కీతో పుతిన్ మీటింగ్ సాధ్యమేనా? శిఖరాగ్ర సదస్సులు అమెరికా అధ్యక్ష కార్యాలయానికి కొత్త కాదు. కొన్నేళ్లుగా డజన్ల కొద్దీ సదస్సులకు వైట్ హౌస్ ఆతిథ్యమిచ్చింది. అయినప్పటికీ ఆగస్టు 18న జరిగిన సదస్సు మాత్రం ప్రత్యేకమైందనే చెప్పొచ్చు. 8 మంది ప్రపంచ నాయకులతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యాడు. ఈ సమావేశం ఫ్లాష్ బ్యాక్ ని తలపించింది. ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ రోజుల్లోని సమావేశంలా కనిపించింది. ముందుగా ఈ సమావేశానికి వచ్చిన నాయకులను చూద్దాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్చ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, యూకే ప్రధాని కియర్ స్టార్మర్, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేన్, నాటో చీఫ్ మార్క్ రూట్ వైట్ హౌస్ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా యూరోప్లోని కీలకమైన నాయకులు. వారంతా ఆగస్టు 18న వైట్ హౌస్ కు క్యూ కట్టారు. ఎందుకు యూరోప్ నేతలంతా కట్టుకట్టుకుని వచ్చారు అంటే, ఉక్రెయిన్ విషయంలో తదుపరి ప్లాన్స్ ని రూపొందించడానికి. ఆగస్టు 15న అలెస్కాలో పుతిన్, ట్రంప్ మధ్య జరిగిన సమావేశానికి ఇది కొనసాగింపు మీటింగ్. రష్యన్ అధ్యక్షుడి వాదనలను ట్రంప్ విన్నాడు. ఇప్పుడు యూరోపియన్ల వంతు వచ్చింది. ఇంతకు యూరోపియన్లతో ట్రంప్ సమావేశం ఎలా జరిగింది? పరిణామాలు మాత్రం మంచిగానే కనిపిస్తున్నాయి. వైట్ హౌస్ ట్రాన్స్లేటర్లు, దౌత్యవేత్తలతో బిజీగా కనిపించింది. ట్రంప్పై యూరోప్ నేతల ప్రశంసలు వెల్లువెత్తాయి. వైట్ హౌస్ సదస్సుతో యూరోప్ నేతలు ఏం సాధించారు? ఈ సమావేశంలో ముఖ్యంగా 3 హైలైట్స్ ఉన్నాయి. మొదటిది, పుతిన్, జెలెన్స్కీ మధ్య సమావేశం జరగనుంది. ఎవరు చెప్పారు అంటే డొనాల్డ్ ట్రంప్. సమావేశం మధ్యలోనే ట్రంప్ పక్కకు వెళ్లి పుతిన్తో ఫోన్ కాల్ మాట్లాడి వచ్చారు. జెలెన్స్కీని కలవడానికి పుతిన్ రెడీగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాన్ని రష్యన్లు మాత్రం నిర్ధారించలేదు. కానీ ట్రంప్ మాత్రం ముందే ప్రకటించేశాడు. ఈ సమావేశం తరువాతే త్రైపాక్షిక సమావేశం జరుగుతుందని ట్రంప్ తెలిపాడు. నిజానికి ఇలాంటి సమావేశాన్ని ఎంతో కాలంగా ఉక్రెయిన్ కోరుకుంటుంది. కానీ జెలెన్స్కీతో సమావేశానికి పుతిన్ నిరాకరిస్తున్నాడు. జెలెన్స్కీతో మీటింగ్ కంటే ముందే శాంతి ఒప్పందం కుదరాల్సిందేనని మాస్కో పట్టుబట్టింది. యూరోప్ విషయానికి వస్తే ఈ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేసింది. పుతిన్పై ఒత్తిడి పెంచడానికి ఇదొక అవకాశంగా యూరోప్ నాయకులు భావిస్తున్నారు. పుతిన్తో మీటింగ్ను జెలెన్స్కీ స్వాగతించాడు. భూభాగ వివాదాలను పుతిన్తో నేరుగా తను మాత్రమే చర్చించగలనని జెలెన్స్కీ చెబుతున్నాడు. వచ్చే 2 వారాల్లో జెలెన్స్కీ, పుతిన్ మధ్య సమావేశం ఉంటుందని జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్చ్ తెలిపారు. సో యూరోప్ నాయకులకు ఎజెండా సిద్ధమైంది. దానికి గడువు కూడా నిర్దేశించారు. ఉక్రెయిన్ భూభాగాలపై జెలెన్స్కీ చర్చించడమే ఎజెండా. అందుకు 2 వారాల గడువు ఉంది. పుతిన్ సమావేశానికి అంగీకరిస్తే మాత్రం ఇది కీలక పరిణామమే అవుతుంది. గతంలో పుతిన్, జెలెన్స్కీ ఒక్కసారి మాత్రమే కలిశారు. అది కూడా 2019లో, యుద్ధానికి ముందు మాత్రమే. వైట్ హౌస్ సమావేశాల్లో రెండో హైలైట్, ఉక్రెయిన్కు భద్రతా హామీపై ట్రంప్ అస్పష్టంగా ఉన్నాడు. నిజానికి చాలా కాలంగా ఉక్రెయిన్ చేస్తున్న డిమాండ్ ఇది. భవిష్యత్తు దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కోరుకుంటోంది. కీవ్కు నాటో సభ్యత్వాన్ని ట్రంప్ తోసిపుచ్చాడు. కనీసం ఇతర హామీలైనా ఇవ్వాలని కీవ్ కోరుకుంటుంది. ఇప్పటికే ఉక్రెయిన్ భద్రత కల్పించేందుకు యూరోప్ రెడీగా ఉంది. కానీ అందులో అమెరికా కూడా జాయిన్ అవ్వాలని కీవ్ కోరుకుంటుంది. ఉక్రెయిన్ భద్రతకు సహాయం చేసేందుకు యూరోప్ సిద్ధంగా ఉందని, వాళ్లకు తాము కూడా సహకరిస్తామని ట్రంప్ చెప్పాడు. ఉక్రెయిన్ భద్రతా బాధ్యతను ట్రంప్
యూరోప్ మీద మోపుతున్నాడు. నిజానికి అమెరికా లేకుండా ఉక్రెయిన్కు భద్రత లభించదని జెలెన్స్కీ భావిస్తున్నాడు. ఇక అమెరికా హామీలపై స్పష్టత ఇవ్వాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. వాటిపై 10 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉందని జెలెన్స్కీ చెప్పాడు. ఇక ఆయుధ ఒప్పందాలపైన చర్చలు జరిగాయి. $9,000 కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఉక్రెయిన్ ఆసక్తి చూపింది. అమెరికా యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని కీవ్ యోచిస్తోంది. ఉక్రెయిన్కు సమర్థవంతమైన ఆర్మీ ఉండాల్సిందేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్పష్టం చేశాడు. నిజానికి ఇలాంటి ఆయుధ ఒప్పందాలను రష్యా అంగీకరించదు. ఉక్రెయిన్ మిలిటరీ వద్ద ఆయుధాలే ఉండకూడదని మాస్కో డిమాండ్ చేస్తోంది. ఇక ఉక్రెయిన్ ఉమ్మడి రక్షణ ప్రణాళికలపైన చర్చ జరుగుతుంది. భవిష్యత్తు ఉక్రెయిన్కు రక్షణ కల్పిస్తామని యూరోప్ చెబుతోంది. సింపుల్ గా చెప్పాలంటే నాటో ఆర్టికల్ 5 తరహాలో రక్షణ ఒప్పందానికి యూరోప్ కూడా డిమాండ్ చేస్తుంది. ఆర్టికల్ 5 ఏం చెబుతోందంటే ఒక్క నాటో సభ్య దేశంపై దాడి జరిగినా మొత్తం కూటమిగా దాడిగా భావిస్తాయి. అన్నీ కలిసి ఎదురుదాడికి దిగుతాయి. ఈ ప్లాన్ ఉద్దేశం కీవ్కు రక్షణ కల్పించడమే. నాటోలో చేరకుండానే నాటో తరహా రక్షణ కల్పించడమన్నమాట. ఈ ప్రతిపాదన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చేశారు. వైట్ హౌస్ సదస్సులో 3వ హైలైట్ కాల్పుల విరమణలో భిన్నాభిప్రాయాలు. ట్రంప్ కాల్పుల విరమణ ప్రయత్నాలను పక్కన పెట్టేశాడు. శాశ్వత శాంతి ఒప్పందానికే అమెరికా అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నాడు. ఈ విషయంలో యూరోప్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ముందు కాల్పుల విరమణ చేస్తే ఆ తర్వాత శాంతి ఒప్పందానికి వెళ్లొచ్చని యూరోప్ నేతలు వాదిస్తున్నారు. వాస్తవానికి తాము కాల్పుల విరమణను కోరుకున్నామని జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ చెప్పాడు. కానీ దీనికి సమాధానం చెప్పకుండా ట్రంప్ తాను 6 యుద్ధాలను ఆపేశారని చెప్పాడు. వారం రోజుల క్రితం 2 దేశాల మధ్య జరుగుతున్న కాంగోలో 35 ఏళ్ల యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో ఇది కూడా కాల్పుల విరమణ జరిగి ఉంటే బాగుండేదన్నారు. కానీ కాల్పుల విరమణ కుదరలేదని ట్రంప్ చెప్పాడు. సో వైట్ హౌస్ సదస్సులో జరిగింది ఇవే అన్నమాట. పుతిన్ జెలెన్స్కీ సమావేశంపై యూరోప్ ఆశలు పెట్టుకుంది. కానీ అమెరికా హామీలపై మాత్రం గందరగోళం నెలకొంది. కాల్పుల విరమణలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సదస్సుపై రష్యా అభిప్రాయం ఏమిటి? బహుశా ఈ సదస్సును రష్యా నిశితంగా పరిశీలిస్తుండవచ్చు. ఇప్పటికే రష్యా నుంచి పలు రియాక్షన్లు వచ్చాయి. రష్యా వ్యతిరేక యుద్ధోన్మాద కూటమి ట్రంప్ను ఒప్పించడంలో విఫలమైందని మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ విమర్శించాడు. ట్రంప్ను మోసం చేసేందుకు యూరోప్ విఫలయత్నం చేసిందని మెద్వెదేవ్ చెప్పారు. అధికారికంగా రష్యా నిర్ణయం ఏమిటి? వైట్ హౌస్ సదస్సుపై విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించాడు. 2 కీలకమైన వాదనలు చేశాడు. ఉక్రెయిన్ భూభాగాలను వదులుకోవాల్సిందేనని తేల్చేశాడు. వివాదాన్ని పరిష్కరించుకోవాలంటే భూభాగాలే కీలకమన్నాడు. తాము చర్చల్లో ఎలాంటి భూభాగాల గురించి ప్రస్తావించలేదన్నాడు. దశాబ్దాలుగా తమ భూభాగంలో ఉన్న రష్యన్ ప్రజలను రక్షించడమే తమ లక్ష్యమని లావ్రోవ్ స్పష్టం చేశాడు. ఇక రెండో విషయం ఏమిటంటే పుతిన్ జెలెన్స్కీ సమావేశం సాధ్యమే. రష్యా ఏ ఫార్మాట్లో చర్చలకైనా రెడీ అంటూ లావ్రోవ్ చెప్పాడు. కానీ ఇలాంటి సమావేశాల ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందన్నాడు. ఒకవేళ అదే జరిగితే ఈ హైప్ నమ్మశక్యం కాని విషయమే అర్థమవుతోంది. దురదృష్టవశాత్తు ఇలాంటి హైప్లు శాంతిని సృష్టించవు. శాంతి స్థాపనకు 2 వైపుల నుంచి పట్టువిడుపులు అవసరం. జెలెన్స్కీ భూమార్పిడుల గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ భద్రతా హామీలపై మాత్రం బహుశా అతడి వైఖరి మారకపోవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో తరహా రక్షణను కోరుకుంటున్నాడు. ఇదే రష్యాకు నచ్చదు. సో వైట్ హౌస్ సదస్సుకు గొప్ప అవకాశంగా ఉన్నప్పటికీ అది సరిపోదు. శాంతిని సాధించే దిశగా కేవలం ఇది ప్రయత్నమే అని చెప్పుకోవచ్చు.